వంట నూనెలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయన్న ప్రచారం వాస్తవం కాదు అంటోంది ఇండియన్ కన్స్యూమర్ ఫెడరేషన్. వంట నూనెలు అపోహలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామన్నారు సైంటిఫిక్ ప్యానెల్ ఆన్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ చైర్మన్ డాక్టర్ బిఆర్ఎన్ ప్రసాద్. వేరుశనగ నూనె, కొబ్బరి నూనెలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అంటున్నారు బిఆర్ఎన్ ప్రసాద్. పర్టికులర్గా మన ఆహారం కనుక చూస్తే మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3 రకాలు తింటాం. ఒకటి కార్బోహైడ్రేట్స్, ఇంకొకటి ప్రోటీన్స్, ఇంకొకటి ఫ్యాట్స్. మనందరికీ తెలుసు ఫ్యాట్స్ చాలా ఎనర్జీని ఇస్తాయి. ఇప్పుడు ఫ్యాట్స్ 1 గ్రాముకి 9 కిలో క్యాలరీస్ ఇస్తే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ 4 ఇస్తాయి. సో దాంతో అందుకే ఎవరికైనా డయాబెటీస్ వచ్చినా, ఎవరికైనా బీపీ వచ్చినా ఇమీడియట్గా ఆయిల్ తగ్గించమంటారు. ఓకే, సో బేసికల్గా ఎనర్జీ ఎక్కువ ఇస్తుందని. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్తో పాటు మనకు కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా కావాలి. అవి మినరల్స్, విటమిన్స్ అండ్ ఫైబరు. ఓకే, అట్లాగే లక్కీగా ఆయిల్స్లో చాలా న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ రైస్ బ్రాన్ ఆయిల్ ఒరిజినల్ అని, సిసేమ్ ఆయిల్లో సమ్ లిగ్నాన్స్ అని, ఇట్లా వైటమిన్ ఈ, వైటమిన్ ఏ, ఇట్లా చాలా రకరకాలైన పదార్థాలు మన ఆయిల్స్లో ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆయిల్స్లో ఉండే ట్రైగ్లిజరైడ్తో పాటు కొన్ని న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ కూడా వస్తాయి. కొంతమంది ఒక ఆయిల్ మంచిది అంటారు, కొంతమంది ఇంకో ఆయిల్ మంచిది కాదంటారు, కొంతమంది రిఫైన్డ్ ఆయిల్ మంచిది అంటారు, కొంతమంది రిఫైన్డ్ ఆయిల్ మంచిది కాదంటారు. ఇట్లా రకరకాలుగా మనకి కన్జ్యూమర్స్ని టోటల్గా కన్ఫ్యూజ్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో. సో ఈ కాంటెస్ట్లో ఐసిఎఫ్ ఈ పర్టికులర్ మీట్ని అరేంజ్ చేసి ముఖ్యంగా ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ గురించి, ఈ అపోహలు అసలు నిజాలేమిటి, దీని గురించి చెబుదామని చెప్పి ఈ పర్టికులర్ మెయిన్ ఉద్దేశం అదనమాట.